హలో అండి, నా పేరు డాక్టర్ వాసుదేవ జువాడి. కన్సల్టెంట్ ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అట్ సిటిజన్స్ హాస్పిటల్ నల్లగండ్ల. ఇవాళ మనము ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. ఆర్థరైటిస్ అనేది అరుగుదల. ఇలా అరుగుదలలో మోకాళ్ళ అరుగుదలలో 4 స్టేజ్లు ఉంటాయండి. 1, 2, 3, 4. అంటే ఈ 4 స్టేజ్లు ఏంటంటే ఎంతవరకు కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయింది దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2లో కొంచెం కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటుంది అన్నట్టు. ఆ స్టేజ్లో మనం జనరల్గా ట్రీట్మెంట్ ఇచ్చేది ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ చెప్తాము, కొన్ని మందులు ఇస్తాము. మందులు అంటే నొప్పికి అనాల్జెసిక్స్ ఇస్తాము, లేదా ఇంకొకటి ఇప్పుడు కొంచెం కొల్లాజెన్ పెప్టైడ్స్ కానీ, లేకపోతే గ్లూకోజమైన్ కాన్డ్రైటిన్ కానీ, లేకపోతే రోజిప్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ అలాంటివి ఇస్తూ ఉంటాం మనం, కొంచెం ముఖాలలో గుజ్జు పెరుగుతానికి అట్లా అని చెప్తాం. నెక్స్ట్ స్టేజ్ 3, స్టేజ్ 4. ఈ మధ్యలో ఏమవుతుందంటే ఈ స్టేజ్ 2, స్టేజ్ 3 వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్తో నొప్పి తగ్గుతలేదు అనుకుంటే మనం వాళ్ళకి వేరే ముఖాలలో ఇంజెక్షన్స్ ఇస్తుంటాం. ఆ ముఖాల్లో ఇంజెక్షన్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటి స్టిరాయిడ్ ఇంజెక్షన్. అదేంటంటే సివియర్గా ఉంది నొప్పి అనుకుంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాం. దాంతో కొంచెం ఇన్ఫ్లమేషన్ అని ముఖాలు తగ్గేసి కొద్ది రోజులు అంటే 3 నెలల వరకు నొప్పి లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ముఖాలలో ఇచ్చేదంటే హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని ఇస్తాం. దాంతో ఏంటంటే ఇక ఎంతవరకు తగ్గుతుందో మనకు తెలియదు. ఛాన్సెస్ అంటే ఇప్పుడు ఒక 10 మందికి ఇస్తే ఒక 7 మందికి తగ్గుతుంది, ఒక 3కి తగ్గకపోవచ్చు. బట్ కొంచెం లాంగ్ టర్మ్ రిలీఫ్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తూనే ఉన్నాం, పిఆర్పి ఇంజెక్షన్స్ అని చాలా ఫేమస్ అయిపోతుంది. అది కూడా మనం స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో కొందరు పేషెంట్స్కి ఇవ్వచ్చు. దాంతో కూడా మనకి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది, కొంచెం లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉండొచ్చు. బట్ అందరికీ తగ్గుతుందని చెప్పట్లేదు. సేమ్ ఇట్లనే హైలూరోనిక్ యాసిడ్ లెక్కనే అది కూడా ఒక 10 మందికి ఇస్తే 7గురికి తగ్గుతుంది, 3గురికి తగ్గకపోవచ్చు. బట్ స్టేజ్ 3 ఆకర్లీ అండ్ స్టేజ్ 4 ఆర్థరైటిస్కి మాత్రం ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ పనిచేయవు. వీటికి మాత్రం నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుంటేనే బెటర్. థ్యాంక్ యూ.